దేశద్రోహం చేసిన టీడీపీ కార్యకర్తని వెనకేసుకొస్తున్నారు అన్నటువంటి కోణాన్ని సాక్షి ఒకటి హైలైట్ చేసుకొచ్చింది. నక్సలైట్లకి ఒక కాంట్రాక్టర్ సహకరిస్తే అతన్ని కాపాడుకొస్తుంది ప్రభుత్వం అన్నటువంటిది. మనోళ్ళు అయితే దేశద్రోహానికి పాల్పడే సరే సమ్మతిస్తాం, సమగ్ర విచారణలు కూడా కనికట్టు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుంది. ఎంతకంటే మావోయిస్టులకు టెలికమ్యూనికేషన్ పరికరాలు, బంగారు నగదు సరఫరా చేసిన అస్మదీయ కాంట్రాక్టర్కి వత్తాసు పలుకుతోంది. ఆ కేసు నీరుగార్చిన ఐపీఎస్ అధికారికి అండగా నిలుస్తోంది. ఆ మావోయిస్టుల గిరిజన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు పోలీసులు హతమార్చారని తెలిసినా సరే ఉద్దేశపూర్వకంగా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. ఎందుకంటే ఆయన అధికార టీడీపీకి ఎన్నికల నిధులు సమకూర్చే బడాబాబు, టీడీపీకి వీరవిధేయుడైన ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రాయలసీమలో రెడ్ బుక్ అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. ఆ వ్యవహారం మీద సమగ్ర విచారణ కూడా విషయాన్ని కప్పిచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేయకుండా అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీని ప్రభుత్వ పెద్దలు, పోలీసు పెద్దలు కట్టడి చేస్తున్నారు. పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వ్యవహారం కథాకమామేష్ ఇలా ఉంది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీకి అనుకూల బడా కాంట్రాక్ట్ సంస్థకి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టారు. ఆ సంస్థ ప్రధానంగా అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలో కాంట్రాక్ట్ పనులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ యజమానికి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. భయంతోనే ఇతరత్ర కారణాలతో ఆయన మావోయిస్టులకు భారీ నిధులు సమకూర్చడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి వర్గాలు గుర్తించాయి. ఎస్ఐబి వర్గాలు ఇచ్చిన సమాచారంతో 2016లో అరకు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన వాహనాల్లో భారీగా టెలికమ్యూనికేషన్ పరికరాలు, నిఘా పరికరాలు, బంగారం, నగదు, ఇతర సామాగ్రిని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. మావోయిస్టు పార్టీ ఏఓబీ కార్యదర్శిగా ఉన్న గాజర్ల రవి బృందానికి వాటిని సరఫరా చేయడానికి తీసుకెళ్తున్నట్టు విచారణలో వెల్లడైంది. 8 ఏళ్లుగా ఆ కాంట్రాక్ట్ సంస్థ మావోయిస్టులకు భారీగా నగదు, ఇతర పరికరాలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి ఆ కాంట్రాక్ట్ సంస్థ మేనేజర్ని అరెస్ట్ చేశారు. దేశద్రోహ నేరంగా యూఏపీఏ ఉప యాక్ట్ చట్టం, టెలిగ్రాఫ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దాంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి మావోయిస్టులకు ఎన్నేళ్లుగా ఆర్థిక సాయం అందిస్తోంది, మావోయిస్టులకు ఏ ప్రాంతాలు కలుస్తుంది, వ్యవహారం వెనక ఉన్న వ్యక్తులు ఎవరైనా గుర్తిస్తారని అంతా భావించారు. సరిగ్గా అప్పుడే అప్పటి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు అధికారి రంగప్రవేశం చేశారు. టీడీపీకి వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన అవినీతి గురించి అప్పటికే కథలుగా చెప్పుకునేవాళ్ళు. ఈ కేసులో బడా కాంట్రాక్ట్ సంస్థ యజమానితో ఆయన కుమ్మక్కయ్యారు. అందుకు భారీగా ముడుపులు ముట్టినట్టు సమాచారం. అందుకే దేశద్రోహం వంటి తీవ్రమైన నేరానికి పాల్పడినా సరే బరి తెగించి పక్కాగా కేసు నీరుగార్చేందుకు కథ నడిపారు అన్నటువంటిది హైలైట్ చేశారు.